మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఆగస్ట్ మాసం, విశేషంగా శ్రావణ మాసం, మేషరాశి వాళ్ళు ఏళ్ళనాటి శనిలో ఉన్నారు. దీని తాలూకు ఇంపాక్ట్ అనేది ఈ మాసం ఏమైనా ఉంటుందా? ఓవరాల్గా ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి జాగ్రత్తలు వీళ్ళు పాటిస్తే బాగుంటుంది అంటారు? అయితే ముఖ్యంగా మరొక విషయం, ఇదే మేషరాశి వారికి ఏళ్ళనాటి శని అనేది లేదు. ఎందుకంటే మీనరాశిలో శని భగవానుడు ఉన్నాడు. అది కూడా వక్రంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ శ్రావణ మాసం మొత్తం కూడా శని భగవానుడు వక్రంలో ఉన్నాడు. వక్రంలో ఉండటం వల్ల మీనరాశి వారికి కూడా ఈ యొక్క శని భగవాని అశుభ దృష్టి అనేది పెద్దగా ఉండదు. దాని గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మరొకటి, ఈ యొక్క శ్రావణ మాసంలో దేవుని యొక్క జ్ఞానంలో ఉండేవారికి శని భగవానుడే కాదు, నవగ్రహాల దోషాలు ఎవరున్నా కూడా ఏం పర్వాలేదు. ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఆ ఒక దేవుని చెంతనే ఉంటాయి. కాబట్టి మనం దేవుణ్ణి మొక్కుని వేడుకుంటే ఆ గ్రహాలు శాంతిస్తాయి. అలాంటి శని భగవానుడు ఏ రాశిలో ఉన్నా, ఏ ఒక స్థాయిలో ఉన్నా కూడా మనకి అంత పెద్దగా బాధించరా లేదు. అన్ని రకాలుగా కూడా సౌలభ్యం ఉంటుంది. ఇకపోతే మేషరాశి వారికి అయితే శని భగవానికి అశుభ దృష్టి అనేది 12వ స్థానంలో ఉన్నాడు. కాకపోతే పెద్దగా బాధించేలా కనపడట్లా ఉన్నది. అది ఎలా అంటే, కొంతమేర బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హార్ట్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఎక్కువగా టెన్షన్ పడకుండా హై బీపీ లెవెల్స్ వచ్చేలాగా ఉన్నాయి. కాబట్టి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇలాంటివి అయితే కొన్ని ఉన్నాయి. వాటికి ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇది శని భగవాన్ యొక్క అశుభ వల్ల జరిగేటువంటిది ఇది. ఇకపోతే మేషరాశి వారు స్వతహాగా వీరికి గోచార ప్రకారంగా కూడా వీరు పుట్టడంతోనే ఏర్పడేటువంటివి గ్రహాలు. దాంట్లో అంటారు చూసారా, పులిబిడ్డ అంటే ఏదని పులించేయంటే అది పుట్టుకతోనే వస్తారా బాబు అంటారు. అలానే మేషరాశి వారికి ఏంటంటే, ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చేసి ఏదో చేసేస్తారంటే అవ్వదు. వారికి మనిషికి తగ్గట్టుగా, ఆలోచన తగ్గట్టుగా వారి యొక్క కేటర్ని ఇస్తే దాని తగ్గట్టుగా న్యాయం చేస్తారు. ఇప్పుడు మనకి కొన్ని ప్రభుత్వాలు ఉంటాయి. కొన్ని ప్రభుత్వాలు ఏం చేస్తాయి అంటే, కొన్ని క్యాస్ట్లు వారికి కొన్ని రకాలుగా సౌలభ్యంగా ఉంటుంది. మార్కుల్లో కావచ్చు, ఇప్పుడు డాక్టర్ చదివేదానికి ఉంది. కొన్ని కుటుంబాల వారికి కొన్ని ఇవి ఉంటాయి కదా, ఏమంటారు వాటిని, మతాల వారికి ఉంటాయి కదా, వారికి అక్కడ బీసీలు, ఎస్టీలు, ఓసీలు అని ఉంటుంది. ఓసీలకు ఒక రిజర్వేషను, ఎస్టీలకు ఒక రిజర్వేషను, బీసీలకు ఒక రిజర్వేషన్, ఇలా ఉంటుంది. ఇది వాళ్ళ సౌలభ్యం కోసం పెట్టుకునేదానికి. అయితే ఇక్కడ ఏమవుద్దంటే, ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారు, 100% మార్కులు వచ్చిన వారికి అదే డాక్టర్. ఈ యొక్క ఓసీలకు వచ్చేసి 100% మార్కులు రావాలి డాక్టర్ అవ్వాలంటే. ఈ రిజర్వేషన్స్ ఉన్నాయి చూసారా, 50% మార్కులు వచ్చిన రిజర్వేషన్ అవుతుంది. కాకపోతే ఈ డాక్టర్ చేసే వారికి 50% మార్కులు వచ్చిన వారు, 100% మార్కులు చదివిన వారికి ఇద్దరు దగ్గర కూర్చొని ఒకే హాస్పిటల్లో ఉండేసి ఒక పేషెంట్ చూడాలి. ఒక పేషెంట్ని చూడాలి అంటే 50% మార్కులు వచ్చినట్టు చదివేది 50% ఉంటుంది. కానీ ఆయన డాక్టర్ అవుతాడు ఎలా? రిజర్వేషన్స్ ద్వారా డాక్టర్ అయ్యి జనాన్ని వాడికి వచ్చిన వైద్యం చేసి చంపుతూ ఉంటారు. ఓకే, అయితే 100% మార్కులు వచ్చిన వాడు ప్రఖ్యాతి లేకుండా అలానే పడి ఉంటూ వీడితో పాటు సమానంగా చూస్తూ ఆయన 100% చూసినా కూడా ఇద్దరికి ఒకటే రకమైన పేరు వస్తుంది. కాకపోతే వీడు చూసిన జనం వస్తారు, వీడు చూసిన జనం బాగుపడతారు. అలానే అర్థమైంది కదా స్టోరీ. అదేవిధంగా కొన్ని వాటికి రిజర్వేషన్స్ పనికిరావు. కానీ మన ప్రభుత్వాలు ఏం చేస్తాయి అంటే, వారి సౌలభ్యం కోసం రిజర్వేషన్స్ పెట్టి జనాన్ని పిచ్చోళం చేసి వారు బాగుపడేదానికి ఒక చిన్న క్రియలు ఇవి. జనం చావడానికి కారణం ఎవరయ్యా అంటే ప్రభుత్వాలు. అంతమించి ఏముంది? వర్షం పడుతుంది, మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉంటాయి, దానిలో పడి పోతూ ఉంటారు, గొయ్యలు తీస్తూ ఉంటారు, బోడ్చరు, దానిలో పడి పోతూ ఉంటారు. ఇక ప్రభుత్వం ద్వారా వచ్చేటి ఎక్స్క్రియా అంటారు, రోడ్లు బాగుపడవు, అన్నీ ఇలానే తరబడతాయి కదా. వర్షాకాలంలోనే వర్షం గురించి ఆలోచిస్తారు, ఎండాకాలంలో ఎండ గురించి ఆలోచిస్తారు. ఇలాంటివి ప్రభుత్వాలు ఎలా తగలబడ్డాయి. అయితే ఇవన్నీ కూడా రాష్ట్ర సంబంధం ఏంటి చెప్తా. అది కూడా మేషరాశి వారు 100% మార్కులు గలవాళ్ళు. ఇప్పుడు అర్థమైందో దేనికి చెప్పానో? 100% మార్కులు గలవారు అంటే మేషరాశి వారు. ఏ పని చేయాలన్నా, ఎలా మాట్లాడాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా, మేషరాశి వారికి ఒక పని అప్పగిస్తే, మేషరాశి వారు ఒక కార్యక్రమం చేయాలనుకుంటే, మేషరాశి వారు ఒక తలుచుకుంటే ఎవ్వరు వాడిని ఆపలేరు. వారి ఆత్మధైర్యం, ఆత్మస్థైర్యం, వారి గుండె బలం, అవే వారి ధైర్యాలు. ఖచ్చితంగా వారు ముందుకెళ్తారు. మనకి అభిమన్యుడు ఐడియా ఉన్నారా మీకు? అర్జుని యొక్క పుత్రుడు అభిమన్యుడు. అభిమన్యుడికి ఉన్నటువంటి గుణగణాలు, అభిమన్యుడికి ఉన్నటువంటి దాన ధర్మాలు, అభిమన్యుడికి ఉన్నటువంటి తెలివితేటలు. ఎలా తెలివితేటలు అంటే, కురుక్షేత్రం మొత్తాన్ని ఎవరికి తెలియకుండా ఏలినటువంటి, వెనకున్నటువంటి కురుక్షేత్రం మొత్తానికి కూడా యుద్ధానికి నేర్పినటువంటి వ్యక్తి అభిమన్యుడు. ఎలా అంటే
ప్రజలు అక్కడ ఉన్నట్టు రాజ్యంలో ప్రజలకు కూడా వాళ్ళు మోటివేషన్ క్లాసెస్ చెప్పేసి యుద్ధానికి పంపించేటువంటి స్థితిగతులు ఉన్నవారు అభిమన్యుడు. కాకపోతే మన ఎక్కడ కూడా అభిమన్యుడు ఒక కథ కనిపించదు, కానీ ఆ అభిమన్యుడు లాంటి వారులే మేషరాశి వారు. కాదు వారి కథ కూడా ఎక్కడ కనపడదు, అందుకని అభిమన్యుడిని పోల్చాను అనమాట. అంటే ఇంకొకటి, అభిమన్యుడు కూడా మేషరాశే, అభిమన్యుడిది కూడా మేషరాశే. మరి ఆ స్థితిగతులు ఆ ఒక గుణాలు వీరికి ఉంటాయి కదా. అలానే మేషరాశి వారికి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క శ్రావణ మాసంలో, ఈ యొక్క ఆగస్టు నెలలో 2025 సంవత్సరంలో వీరికి కూడా ఒక అద్భుతం జరగబోతుంది. అది ఏంటంటే, పూడు పడ్డటువంటి బావిలో పూడు తీయటం, అంటే బాగా కూరుకుపోయినటువంటి బావి, నీళ్లు లేనటువంటి బావి, ఎండిపోయినటువంటి బావి, దాంట్లో నీళ్లు వస్తాయి. బోరు కానీ బావులు కానీ వస్తే నీళ్లు వస్తాయి. అంటే అక్కడ అర్థం కావాల్సింది వీరి యొక్క ఆర్థిక స్థితిగతి మెరుగవుతుంది అని. ఎక్కడైతే పోగొట్టున్నామో అక్కడే వెతుక్కోవాలి. అంటే చేలో పోగొట్టుకుని పప్పులు వెతుక్కకూడదు. ఈ సామెత అందరికీ తెలుస్తుందో లేదో కానీ దీన్ని వివరించాలి అంటే, మనము చేలో కల్లాలకు వెళ్ళేటప్పుడు ఏదైనా బంగారం పడేస్తాం, దాన్ని ఎక్కడ వెతకాలి? కంది చేలో పడేసింది పప్పులు వెతకూడదు. అంటే కంది చేలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కల్లాల దగ్గర అక్కడ పడేస్తూ అక్కడ చేయి జారిపోతుంది. జారిపోయింది మనం పొలంలోకి వెళ్ళి వెతకాలి, కానీ పప్పు అనుకుంటా ఇంటికి వెళ్ళి అని చెప్పి పప్పులో వెతుక్కుంటూ దొరకదు. అలానే వీరికి ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోవాలి. ఏ వ్యాపారంలో నష్టం, ఏ మనిషి వల్ల నష్టం, ఎవరి వల్ల నష్టమైందో వారి వల్లనే మనకు లాభం చేకూరుస్తున్నారు. కాబట్టి వారిని ఖచ్చితంగా పట్టుకొని, పగ్గం వేసి మరీ పట్టుకొని వెతికైనా సరే సాధించి వారి దగ్గర వసూలు చేయాలి. అలాంటి ఒక ఓర్పు సహనంతో ఉన్నవారు కాబట్టి ఆ విధంగా చేసుకుంటే ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. ఏ వ్యాపారంలో నష్టం వచ్చిందో ఆ వ్యాపారం లాభసాటిగా సాగేందుకు ఈ శ్రావణ మాసం వీరికి అనుకూలంగా ఉంటుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం, విష్ణు స్వరూపుడైనటువంటి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా వీరికి లభిస్తుంది. కాబట్టి వీరు ఆ రకమైన ప్రయత్నం చేయాలి. ఇకపోతే ఏకదాటిన నిర్ణయం ఏకదాటిగా తీసుకోవాలి. అలానే ఏకదాటిగా పని చేయాలి. వెనకంజు వేయకూడదు. మనం ఆలోచన కాళ్ళు దాటి ముందుకు వెళ్తూనే ఉండాలి. అలా చేయగలిగితే ఎంతటిదైనా సాధించి చూపించేటువంటి తత్వం, గుణం వీరికి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ యొక్క శ్రావణ మాసంలోనే మొదలవుతాయి. ఇకపోతే వీరు రోజుకి 6 గంటలు మాత్రమే నిద్రించాలి. ఎందుకంటే వీరికి ఉన్న సమయం అనేది తక్కువగా ఉంది. బాగుపడే సమయం వీరికి తక్కువగా ఇప్పుడు మొదలైంది. కాబట్టి వీరు నిద్రాహారాలు మానినా పర్వాలా, పని చేయడం మొదలు పెట్టాలి. వెనకంజులో ఉండేసి సలహాలు వింటూ ఆలోచిస్తూ వారి సలహా వీరి సలహా తీసుకునేటువంటి క్రియ పోయినది. వీరే సలహాదారుడు, వీరే ఆచరణదారులు, వీరే ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేస్తే ఏ రంగంలో సరే ముందుకు వెళ్ళేలా ఉంటుంది. కాబట్టి వీరికి తగ్గట్టుగా పరిహారాలు ఇవ్వడానికి ఇంకా మనం ఉండనే ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా వీరు ముందుకు అంచుకు వేయాలంటే ఖచ్చితంగా పరిహారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా వీరు ఏ రంగంలో సరే ముందుకు రావాలనుకుంటే ఆ రంగాల్లో వీరికి పలానా రంగం అందుకే చెప్పట్లా, ఎందులోనే ముందుకు వస్తారు. ఇకపోతే ఆర్థిక స్థితిగతులు వీరికి బాగున్నాయి. అలానే విదేశీ ప్రయత్నం చేసేవారు కూడా ఈ నెల అంటే ఆగస్టు మాసం 12వ తారీఖు తర్వాత వీరు విదేశీ ప్రయత్నం మొదలు పెట్టుకుంటే వెనువెంటనే వీరికి వీసా సెట్ అయ్యి, వెనువెంటనే వీరికి ఇంటర్వ్యూలో పాస్ అయ్యి, వెనువెంటనే వీరి అకౌంట్లో డబ్బులు కూడా వచ్చేసి అన్ని కూడా సమకూరి వీరు విదేశాలకు కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా వీరికి ఉంటుంది. అయితే వీరికి అలానే నరదిష్టి, నరఘోష కూడా ఎక్కువగా అనిపిస్తూ ఉంది. కాబట్టి దాని తగ్గటువంటి పరిహారాలు కూడా వీరు చేసుకోవాలి. అయితే వీరికి కలిసి వచ్చేటువంటి రోజు, వీరికి కలిసి వచ్చే రోజు ఈ మాసంలో ఏంటంటే కనుక మేష రాశి బుధవారం, మంగళవారం వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఇక ఈ రాశి వారికి అయితే నెంబర్ 7, 3 అద్భుతంగా కలిసి వస్తుంది. ఇక వీరికి రంగులు అయితే కనుక గులాబీ కలరు, అలానే వైట్ అండ్ బ్లాక్, ఇవి 3 కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. బ్లాక్ అండ్ వైట్, వైట్ అండ్ బ్లాక్ అని చెప్పేసి టీవీ పెట్టుకుని బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూడటం కాదు. అంటే రోజుకో పాత మూవీ చూస్తే కలిసి వస్తుందని చెప్పేసి అని ఓల్డ్ మూవీస్ అని చూడటం కాదు. బ్లాక్ అండ్ వైట్లో వీరికి కలిసి వచ్చే కలర్స్ మాత్రమే అవి. అయితే అదే విధంగా వీరికి ఇంకొకటి ఉంది. ఏమిటంటే పంట భూములు, రైతే రాజు అనే నినాదాన్ని వీరు స్థాపించవచ్చు. కొత్త రకమైన పంటలు, పచ్చ రకమైన పంటలు, అన్ని పచ్చగానే ఉంటాయి గురువు గారు అంటే ఎండిన తర్వాత ఎడ్డగా తీయాయి. అంటే ఏ రకమైన పంట అయినా వీరికి అద్భుతంగా ఉంది. ఇక వీరికి పత్తి కానీ, మిరప కానీ, అలానే మామిడి, సపోటా లాంటి పంటలు అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి వెనువెంటనే వేసుకోవచ్చు. ఇంకొకటి వీరికి అనూహ్యంగా కలిసి 2 పంటలు ఉన్నాయి. ఒకటి మునగ, 2 నిమ్మ. ఈ 2 పంటలు వీరు
అదృష్టవంతులు అయ్యేదానికి ఆస్కారం ఉంది. తొడుగులు చేయించుకోవచ్చు బంగారంతో, ఎంత బంగారం కాస్ట్ అయినా కూడా. ఆ రకమైన అదృష్టం ఉంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయాలి. జాబులు ఉంటే మానేసి రైతుగా మారండి, అదృష్టం అనేది మేషరాశి వారికి లభిస్తుంది. ఇక జంతు వర్ణం కూడా వీరికి చాలా బాగుంది. ఏదైనా జంతువులు వీరు చేసుకోవాలంటే కూడా చాలా వర్ణంగా ఉంది కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయొచ్చు. ఇకపోతే వీరికి అన్ని రకాలు చెప్పాను, అన్ని రకాల సౌలభ్యాలు గ్రహాలు ఇచ్చే సౌలభ్యం ఉండేందుకు నెంబర్ కూడా వీరికి ఇస్తా ఉన్నాను. ఆ నెంబర్ వీరు పఠించవలసింది 69592422 69592422 అనే నెంబర్ని వీరు ప్రతిరోజు పారాయణించాలి. 325 టైమ్స్ 325 సార్లు వీరు పారాయణించాలి. డ్రై ఫ్రూట్స్ ఏదైనా చేతులు పెట్టుకుని పారాయణ చేసినట్టయితే కనుక అనూహ్యమైనటువంటి అదృష్టం కూడా వీరికి లభిస్తుంది. అలానే పెళ్లి చూపులకు వెళ్ళాలనుకున్న వారు పెళ్లి చూపులకు వెళ్ళాలి, పెళ్లి కూడా చేసుకోవాలి, పెళ్లి కుదరాలి, ఈ అమ్మాయి నాకు సెట్ అవ్వాలి, ఈ అబ్బాయి నాకు సెట్ అవ్వాలి అన్నట్టు మేషరాశి ఎవరైనా ఉంటే కనుక ప్రతిరోజు 2 ఇలాచీలు కనుక భుజించి పాలు తాగాలి. అలా పాలలో ఇలాచి వేసుకోవడం కాదు, ఇలాచీలు తిని పాలు తాగాలి. ఇలా చేసినట్టు వారికి లభిస్తుంది. పాలలో ఇలాచీలు కాకుండా ఇలాచీలు ముందు తిని పాలలో తేనె వేసుకుని తింటే కనుక వీరికి అద్భుతమైనటువంటి పరిహారం లభిస్తుంది. అలానే వీరికి ఇంకా మంచి సౌలభ్యం కావాలి అంటే గురుగారి దగ్గర ఉండనే ఉన్న కొన్ని వస్తువులు, ఆ వస్తువులు కనుక వీరు తీసుకున్నట్లయితే వీరికి సరసమైన ధరల్లో మంత్రం చేసి వీరి అన్ని రకాల రంగాల్లో పాజిటివ్ ఉండేదానికి ఈ వస్తువులు ఈ రాశి వారు కనుక వాడుకున్నట్టయితే కనుక ఇంకా అద్భుతంగా వీరు వ్యర్థం లేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ రకమైన ప్రయత్నాలు అనేది రాశి వారు చేయొచ్చు. అయితే మనకి ఈ వస్తువులు ఏంటంటే కనుక మనకి కియా, ఇది వచ్చేసి మనకి కియామల కరంగిలి కాదు, ఇది కియామల, దీన్నే కరంగిలి అంటారు. ఈ కియామల కూడా మనకి సౌలభ్యం అవుతుంది మన దగ్గర. ప్రతి ఒక్కరు కూడా కియామాలు ధరించడం ద్వారా నరదోష, నరదిష్టి, అలానే శత్రుబాధలు కూడా ధరించుకునే పోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ కియామాల సరసమైన ధరల్లోనే మన దగ్గర లభిస్తుంది. కాబట్టి మంత్రం చేసి వారికి ఇస్తాం, పాజిటివిటీ అయ్యేదానికి ఉంటుంది. రాజకీయ నాయకులు, సినీ నాయకులే కాదు, ఎవరైనా వాడుకోవచ్చు. కియామాల దిష్టి దోషాలు పోయేదానికి మన దగ్గర సౌలభ్యంగా ఉంటుంది. అలానే మనకి సెంటు, ఎవరైనా హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, మందు పెట్టడం, అలానే అష్టదిబ్బందన, యక్షిణి విద్యలు, భాగముఖి విద్యలు, భానుమతి విద్యలు ఇలాంటి బాధపడుతూ ఉండేసి వారి మనకి అనేజీ అన్ఎఫెక్ట్గా లేకపోతే కనుక ఆర్థిక స్థితిలో వెనకబడుతున్న ఏ పని చేసినా ముందుకు రాకుండా ఉండే కూడా మనం మంత్రోచ్చారణ చేసేసి ఎవరికైనా సరే ఒక సెంటు బాటిల్ అనేది వారికి సరసమైన ధరల్లో మన దగ్గర లభిస్తుంది. కాబట్టి ఈ విధమైనది వారి వద్దకే మనము పంపిస్తాము. ఇంకా వీటన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే కనుక నాగమణి ఒకటి ఉంటుంది. ఈ నాగమణి అనేది ప్రతి ఒక్కరికి నాకు కాల్ చేస్తే ఫ్రీగా ఇస్తా, నా వద్దకు వస్తే నేను ఫ్రీగానే ఇచ్చేస్తా, నా వద్దకు రాకపోయినా సరే కొరియర్ ఛార్జెస్ పెట్టుకుంటే వాటికి ఫ్రీగా పంపిస్తా. ఈ నాగమణి అనేది చాలా అద్భుతమైనది. ఎవరికైనా జాతకంలో నరదిష్టి, నరఘోష కాకుండా అలానే కుజదోషం, రాహువు, కేతు దోషం, అలానే కలత్ర దోషం, నాగదోషం, కాలసర్ప దోషం, ఇలాంటి దోషాలతో బాధపడే వాళ్ళు, పెళ్లిళ్ళు కాకుండా ఉండేవాళ్ళు, పెళ్లికి దూరమైనటు వాళ్ళు, ఆర్థిక స్థితిగతులు, పిల్లలు పుట్టకుండా ఉండేవారు, పెళ్లి అయిన వారికి, పిల్లలు పుట్టలేని వారికి ఇలాంటి దోషాలు ఎవరికి ఉంటే కనుక నాగమణి అనేది నేను ఫ్రీగా ఇస్తున్నాను. ఆ దిష్టి దోషాలను అన్ని పోయేదానికి దిష్టి తీసుకుని కాల్ చేసేదానికి సరిపోతుంది. కాబట్టి ఎవరైనా ఫోన్ చేస్తే కనుక ఎవరికైనా అవసరం అయితే ఖచ్చితంగా మనిషికి ఒకటి కాటికి నేను ఫ్రీగా ఇస్తున్నాను. కాబట్టి ఆ విధంగా సౌలభ్యం కూడా వారు తీసుకోవచ్చు. ఇకపోతే మనకి ఆర్థిక స్థితిగతులే కాకుండా ఏదైనా వ్యాపార నిమిత్తంగా బాగుండాలనుకుంటే కనుక సూర్యునితో కూడినటువంటి రూపు అనేది కూడా నేను ఇస్తున్నాను. ప్రజెంట్ అయితే నాకు స్టాక్ లేదు, తెప్పిస్తున్నాను. కాబట్టి సూర్యుని యొక్క ప్రతిబింబం వెండితో తయారు చేసిన సూర్యుని ప్రతిబింబం మంత్రం చేసి ఇస్తాను. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగాల వారు, ఇంకా ఆర్థికంగా ఎదగాలనుకున్న వారు ఈ రూపుని కంఠధారణ చేసుకోవచ్చు. అలానే గరుత్మంతుని రూపు ఎవరైనా భయపడేవారు కావచ్చు, చదువు సరిగా రాని వాళ్ళు కావచ్చు, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు కావచ్చు, ఎవరైనా సరే ఉంటే కనుక గరుత్మంతుని రూపు ధరించుకున్నట్టయితే కనుక అది కూడా మన వద్ద సరసమైన ధరల్లోనే లభ్యమవుతుంది. కాబట్టి ఈ గరుత్మంతుని రూపు కూడా వారు ధరించుకోవచ్చు. ఎవరికైనా అవసరమైతే మన వద్దకి ఆ స్క్రీన్ మీద కనిపించేటువంటి ఫోన్స్ కి ఫోన్ చేయొచ్చు. మరొకటి, ఇంట్లో వాస్తు రకంగా బాగాలేదు, స్థితిగతులు బాగాలేవు, ఆర్థిక స్థితిగతులు ఉన్నాయి, మనశ్శాంతి లేదు, ప్రశాంతత ఉన్నట్లేదు, ఇంట్లో ఉండలేకపోతున్నాను, ఏం కలిసి రావటం అనుకుంటే కనుక వారికి గుర్రము నాడ అని మన దగ్గర ఉంటుంది. ఆ గుర్రము నాడ కూడా వారికి సౌలభ్యంగా ఉంటుంది. కాబట్టి దానికోసం కూడా ఎవరైనా కావాలంటే వాస్తు ప్రకారం వారు ఫోన్ చేయొచ్చు. అలానే మన దగ్గర ఇంకా సరసమైన ధరల్లోనే చాలా రకాల వస్తువులు ఉన్నాయి, తాబీజులు ఉన్నాయి, ఉంగరాలు ఉన్నాయి, స్టోన్స్ ఉన్నాయి. అన్ని కూడా వారు ఎదిగేదానికి మనం మంత్రం చేసి పంపిస్తాం. కాబట్టి వారు ఈ యొక్క సౌలభ్యాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అందరూ కూడా అదృష్టవంతుల వారిని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.